హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 161 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, క్యాలరీ అనగా? ఆన్సర్ 1, ఉష్ణోగ్రతను కొలుచు ప్రమాణము. క్వశ్చన్ నెంబర్ 2, ప్రోటీన్లు మాంసకృతులు కొవ్వు శక్తిని ఉత్పత్తి చేస్తాయి కావున వీటిని ఏమంటారు? ఆన్సర్ 1, ఇంధనం. క్వశ్చన్ నెంబర్ 3, 1 గ్రాము మాంసకృతులు ఎన్ని కిలో క్యాలరీల శక్తిని ఇచ్చును? ఆన్సర్ 2, 5.45. క్వశ్చన్ నెంబర్ 4, మానవుని దేహంలో ప్రతి కిలోగ్రాము బరువుకు ఎన్ని గ్రాముల మాంసకృతులు అవసరమవుతాయి? ఆన్సర్ 1, 1 గ్రాము. క్వశ్చన్ నెంబర్ 5, పిండి పదార్థాలు ఏ జాతి ఆహార పదార్థాల నుండి లభించును? ఆన్సర్ 2, పక్షి సంబంధ ఆహారం. క్వశ్చన్ నెంబర్ 6, 1 గ్రాము పిండి పదార్థం ఎన్ని కిలో క్యాలరీల శక్తిని ఇచ్చును? ఆన్సర్ 3, 4. క్వశ్చన్ నెంబర్ 7, 1 గ్రాము కొవ్వు పదార్థం ఎన్ని క్యాలరీల శక్తిని ఇచ్చును? ఆన్సర్ 2, 9.3. క్వశ్చన్ నెంబర్ 8, దేహ నిర్మాణానికి తోడ్పడు పోషకం. ఆన్సర్ 1, మాంసకృతులు. క్వశ్చన్ నెంబర్ 9, శక్తిని చేకూర్చు పోషకాలు. ఆన్సర్ 3, కొవ్వులు పిండి పదార్థాలు. క్వశ్చన్ నెంబర్ 10, సంరక్షక పోషకాలు అనగానేమి? ఆన్సర్ 4, ఖనిజ లవణాలు విటమిన్లు. క్వశ్చన్ నంబర్ 11, పిండి పదార్థాలు మాంసకృతులు వర్గీకరణ ఏమందరు? ఆన్సర్ 1, స్థూల పోషకములు. క్వశ్చన్ నంబర్ 12, సూక్ష్మ పోషకములకు ఉదాహరణ? ఆన్సర్ 4, ఖనిజ లవణాలు విటమిన్లు. క్వశ్చన్ నెంబర్ 13, 1 గ్రాము ఆల్కహాల్ ఎన్ని క్యాలరీల శక్తిని ఇచ్చును? ఆన్సర్ 2, 7 క్యాలరీలు. క్వశ్చన్ నెంబర్ 14, వ్యక్తి పనిచేయుటకు అవసరమైన శక్తిని ఇచ్చు ఆహార పదార్థము. ఆన్సర్ 3, పిండి పదార్థము. క్వశ్చన్ నెంబర్ 15, NIN అనగా? ఆన్సర్ 1, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. క్వశ్చన్ నెంబర్ 16, సమతుల్య ఆహారంలోని పోషకాలు. ఆన్సర్ 4, పైవన్నీ పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్లు. క్వశ్చన్ నెంబర్ 17, ఈ క్రింది వాటిలో శక్తి నిల్వని వేటిని అందురు? ఆన్సర్ 1, కొవ్వులు. క్వశ్చన్ నెంబర్ 18, ప్రోటీన్లోని అతి చిన్న పరిమాణాలను డాష్ అంటారు? ఆన్సర్ 2, అమైనో ఆమ్లాలు. క్వశ్చన్ నెంబర్ 19, మానవుని శరీరంలో ప్రోటీన్ల శాతం ఎంత? ఆన్సర్ 1, 2%. క్వశ్చన్ నెంబర్ 20, తక్కువ ధరలు అధిక శక్తిని చేకూర్చు పోషకం ఏది? ఆన్సర్ 1, పిండి పదార్థం. క్వశ్చన్ నెంబర్ 21, కొవ్వులోని అతి చిన్న పరిమాణమును డాష్ అందురు? ఆన్సర్ 1, ఫ్యాటీ ఆమ్లాలు. క్వశ్చన్ నెంబర్ 22, పైరోడెర్మా అను వ్యాధి ఏ పోషక లోపము వలన వచ్చును? ఆన్సర్ 2, కొవ్వులు. క్వశ్చన్ నెంబర్ 25, BMR అనగా? ఆన్సర్ 2, బేసల్ మెటబాలిక్ రేట్. క్వశ్చన్ నెంబర్ 26, ఈ క్రింది వాటిలో శక్తిని ఇవ్వని పోషకం ఏది? ఆన్సర్ 4, విటమిన్లు. క్వశ్చన్ నెంబర్ 27, పోషకాలు అధికము గల లేక తక్కువ గల లేక లోపము గల ఆహారం తీసుకున్న కలుగు స్థితి. ఆన్సర్ 1, మాల్ న్యూట్రిషన్. క్వశ్చన్ నెంబర్ 28, ఆరోగ్యంపై పోషకాహార పాత్ర మరియు విధులు ఏవి? ఆన్సర్ 4, పైవన్నీ పెరుగుదలకు మరియు అభివృద్ధి,
వ్యాధి నిరోధకత్వం, ప్రత్యేక పోషకాహారంలోని లోప నివారణ, మరణాలు రేటు, వ్యాధులకు గురి అగు వారి సంఖ్య తగ్గడం. క్వశ్చన్ నంబర్ 29. పోషణపై ప్రభావం చూపు అంశములేవి? ఆన్సర్ 4 పైవన్నీ. సాంప్రదాయాలు, నమ్మకాలు, ఆచార వైఖరులు, ఆర్థిక స్తోమత పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 30. ICDS అనగా? ఆన్సర్ 1 ఇంటిగ్రేట్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. క్వశ్చన్ నంబర్ 31. ఆహారము యొక్క అవసరములు? ఆన్సర్ 4 పైవన్నీ. శరీరము వృద్ధియగుటకు, శక్తినివ్వుటకు, ఆగిపోయిన ధాతువుల మార్పిడికి, ధాతు ధర్మములను పోషించుటకు, క్రమపరచుటకు పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 32. వ్యక్తి పెరుగుదలకు, మనుగడకు ఉపయోగించుకును పదార్థములు ఏమందురు? ఆన్సర్ 1 ఆహారము. క్వశ్చన్ నంబర్ 33. వ్యక్తికి అవసరమయ్యే మూలక పోషక పదార్థములు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. మాంసకృతులు, కొవ్వు పదార్థములు, పిండి పదార్థములు పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 34. మనం తీసుకున్న ఆహారంలో అన్ని పోషకాలు సమపాలలో ఉండిన దానిని ఏమందురు? ఆన్సర్ 4 సమతుల్య ఆహారము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.